విశాఖలో వెల్లుల్లిపాయలు కొనాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతున్నది కేవలం వెల్లుల్లిపాయ మాత్రమే. ఓపెన్ మార్కెట్లో, రైతు బజారుల్లో కూడా దీని రేటు ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లి వేసవిలో ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట చేతికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే మరో 2 నెలల వరకు కూడా వేసవి ఉండే అవకాశం ఉండడంతో వెల్లుల్లిపాయల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతు బజారులో ఎస్టేట్ ఆఫీసర్ పూజారి కొండబాబు చెప్తున్నారు. ఇప్పుడు మనకు వ్యవసాయదారులు ఏంటంటే ఎక్కువగా కాలువల మీద వర్షాధారం మీద ఆధారపడి పంటలు అనేది పండిస్తారండి. దానివల్ల మనకి ఏంటంటే సమ్మర్ వచ్చాక మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేది తగ్గడంతో వ్యవసాయం అనేది తగ్గుతుందండి. దానివల్ల మనకి కూరగాయల రేట్లు అనేది పెరుగుతుంది. అనంతపురం జిల్లా నుంచి మనకి ఎక్కువగా అక్కడ వెల్లుల్లిపాయల దిగుబడి జరుగుతుంది. వెల్లుల్లి ప్రయోజనాలు చాలా ఉంటాయి. అందుకే వెల్లుల్లిని ప్రతి ఇంట్లో వాడుతుంటారు. వెల్లుల్లిపాయ లేని వంట దాదాపు ఏ ఇంట్లో ఉండదు. కనీసం 4 రెబ్బలు వెల్లుల్లి లేకపోతే గడవదు. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యాభిలాషులు దీని వెంట పడుతుంటారు. గత కొద్ది కాలంగా గుండె సంబంధిత రోగాలు పెరిగిన వారికి ఇది పరమ ఔషధంలా మారింది. వెల్లుల్లి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టే దీనికి డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంది. వెల్లుల్లి ఇప్పుడు కొండకి కూర్చుంది. రేటు విషయంలో అస్సలు తగ్గనంటుంది. హైబ్రిడ్ రకం, దేశవాళీ రకం 2 రకాల వెల్లుల్లి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో హైబ్రిడ్ రకం వెల్లుల్లి 300 దాటుతోంది. అలాగే సెకండ్ క్వాలిటీ అలాగే దేశవాళీ రకం అయితే కనుక 170 నుంచి 200 రూపాయలు పలుకుతోంది. చిన్న వెల్లుల్లిపాయలు కొనేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించిన కారణంతో ఎక్కువగా హైబ్రిడ్వే కొనుగోలుకి అవుతున్నాయి. 2 వారాల క్రితం కాస్త తగ్గినట్టే కనిపించిన వెల్లుల్లిపాయ మరోసారి 170 రూపాయల నుంచి 200 రూపాయల దాకా పెరిగింది. అలాగే ఇది కేవలం దేశీయ వెల్లుల్లిపాయ మాత్రమే. ఒక హైబ్రిడ్ రకం మాత్రం మార్కెట్లో 280 నుంచి 300 రూపాయలు దాటుతుంది. ప్రజెంట్ అయితే మనకి 170 రూపాయలు ఉందండి కేజీ రేటు. అది మనకు 4 రోజుల తర్వాత మనకి ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గుతుందండి. ఓపెన్ మార్కెట్ రేట్ అయితే మనకు 150 నుంచి 160 రూపాయల దాకా 1500 నుంచి 1600 దాకా ఉందండి. మన లోకల్గా అయితే సీజనల్గా అయితే రైతు జంటపాయ అనేసి మనకు ఉల్లిపాయలు ఉంటుంది, కానీ వెల్లుల్లిపాయలు అనేది మాత్రం మన లోకల్గా ఎక్కడ పంట అనేది లేదు. అనంతపురం నుంచి ఎక్కువగా వెల్లుల్లిపాయలు దిగుమతి అవుతుంటాయి. వేసవి వర్షాభావం పరిస్థితులతో ఇవి చేతికి వస్తూ ఉంటాయి. అలాగే వేసవి వర్షాభావం పరిస్థితుల్లో ఈసారి పంట చేతికి రాలేదని, అందుకే డిమాండ్ తగ్గట్టు సప్లై లేదని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పూజారి కొండరావు వివరించారు. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికైతే రైతు దగ్గర పంట అనేది దిగుబడి తగ్గడం వల్ల వెల్లుల్లిపాయల రేట్ అనేది పెరిగింది. కొద్ది రోజుల్లో మనకు ఒక నెల రోజుల్లోగా మనకైతే ఆ ధర అనేది పంట అనేది మనకు రైతు దగ్గర నుంచి దిగుబడి పెరిగి రేట్ అనేది తగ్గుతుందండి.